The Lord is with you, my friends. ప్రియ స్నేహితులారా, దేవుడు మీతో ఉన్నాడు. Today, His grace is coming upon you for you to shine. ఈ రోజు మీరు ప్రకాశించడం కోసమై ఆయన కృప It కుమ్మరిస్తున్నాడు. all comes through His word that we are going to meditate today. ఇవన్నీ కూడా ఈ రోజు ధ్యానించబోయే వాక్యం ద్వారా లభిస్తున్నాయి. From Luke 1:45. లూకా సువార్త 1:45. Blessed is she who has believed that the Lord would fulfill His promises to her. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. What a person the Bible calls as blessed. ఎలాంటి వ్యక్తిని ధన్యురాలు అని బైబిల్ తెలియచేస్తోంది. It is she who believes that the Lord will fulfill all the promises He has spoken to her. దేవుడు ఆమెకు తెలియచేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడని నమ్మేటువంటి వాడు. That's how we should read the word of God every day. ఈ విధంగా అనుదినము దేవుని వాక్యాన్ని మనము చదవాలి. Even as you are listening to this scripture, ఈ యొక్క వాక్యాన్ని మీరు వినుచూ ఉండగా praise God that He's going to fulfill all the promises in your life. మీ జీవితంలో అన్ని వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు. దేవుని స్తుతించండి. As you're reading the word of God every day, దేవుని వాక్యాన్ని అనుదినం చదువుతుండగా praise Him that He's speaking to you through that word directly. నేరుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని నమ్మండి. And the Lord is coming with you to fulfill that word. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడం కోసమే దేవుడు మీతో వస్తున్నాడు. Don't take the words that God speaks in your life lightly, my friends. నా స్నేహితులారా, దేవుడు మీతో మాట్లాడిన మాటను మీరు సులువుగా తీసుకోకండి. I've seen many people coming to the meeting who really receive every word that the preacher speaks. నేను అనేక కుడికిలో చూశాను, సేవకుడు మాట్లాడేటువంటి ప్రతి మాటను వారు అంగీకరించడం నేను చూస్తున్నాను. And amazingly it comes to pass in their life. ఆశ్చర్యరీతిగా వారి జీవితంలో ఇది నెరవేర్చబడుతోంది. Every word in prayer they receive and see the miracle. ప్రార్థనలో చేసే ప్రతి వాక్యము కూడా వారి జీవితాల్లో అద్భుతాలు చూస్తున్నారు. But some people come not to receive that word but to judge the word of God. అయితే కొంతమంది దేవుని వాక్యములోని ఆశీర్వాదాలు పొందుకొనకుండా దేవుని వాక్యానికి తీర్పు తీరుస్తున్నారు. They can never receive that blessing. అలాంటి వారు ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా పొందుకోలేరు. But the Bible calls, blessed is she who believes the promises of God. బైబిల్ తెలియచేస్తుంది దేవుని వాక్యాన్ని నమ్మిన ఈమె ధన్యురాలు అని. Even this year God has spoken through Dr. Paul Dinakaran for our Jesus Calls ministry. ఈ సంవత్సరం కూడా డాక్టర్ పాల్ దినకరన్ గారు యేసు పిలిచిన సేవలో తన యొక్క వాగ్దానాన్ని తెలియచేశారు. What is the promise? ఆ వాగ్దానం ఏంటో తెలుసా? That He will make you build up and arise. ఆయన మిమ్మును స్థిరపరిచి పైకి లేవనెత్తుచున్నాడు. Do you believe that? మీరు నమ్ముతున్నారా? We have sung the song that God would honor us. దేవుడు మనల్ని గణపరుస్తాడనేటువంటి పాటను కూడా మేము పాడాము. He'll build up our lives and honor us before all people. మా జీవితాలన్నీ కూడా ఆయన నిర్మాణం చేసి ప్రజల ఎదుట మమ్మల్ని ఘనపరిచాడు. Don't just listen to it as some other song. ఇది ఎవరో పాడినటువంటి పాట అని అనుకోకూడదు. Receive the prophetic promises of God through this word. ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు అనుగ్రహించే ప్రవచనానుసారమైన వాగ్దానాన్ని పొందండి. And it will come true in your life. అది మీ జీవితంలో నిశ్చయంగా నెరవేరుతుంది. Yes, my friends, you're with us listening to all these daily promises. అవును నా ప్రియ స్నేహితులారా, మాతో కూడా కలిసి అనుదిన వాగ్దానాన్ని మీరు చూస్తూ You ఉన్నారు. will see every word being fulfilled by God. మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోయే ప్రతి వాగ్దానాన్ని మీరు చూస్తున్నారు. Mary was at the feet of Jesus listening to each and every word. మరియ యేసు పాదముల చెంత కూర్చొని ప్రతి వాక్యాన్ని విన్నది. And she received every blessing. ప్రతి ఆశీర్వాదాన్ని ఆమె పొందుకున్నది. It became life in her heart. ఆమె హృదయంలోనికి అది జీవాన్ని ఇచ్చింది. But Martha was so busy, just happy to have Jesus in her house. మార్త అనేకమైన పనిపాట్లు పెట్టుకున్నప్పుడు యేసు తన యొక్క గృహంలో ఉన్నాడు, సంతోషించింది. Not giving attention to his words. ఆయన వాక్యానికి ఏమాత్రం కూడా ఏకాగ్రత చూపించలేదు. Losing out that joy. ఆ యొక్క సంతోషాన్ని కోల్పోయింది. Losing out the blessings of the promise of Jesus. యేసు వాగ్దానం ఇచ్చిన వాగ్దానం సంతోషాన్ని పొందుకోలేదు. Today, my friends, ఈ రోజు నా స్నేహితులారా, become a blessed person by believing the promises. దేవుని వాగ్దానాన్ని నమ్మేటువంటి వారు మీరు ధన్యులు. Let faith build up in your heart. మీ హృదయములో విశ్వాసము స్థిరపడునుగాక. And let the blessings flow. అలాగే ఆశీర్వాదములు ప్రవహించునుగాక. Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభువైన యేసు, even as we believe every promise you've spoken to us, మీరు మాతో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము. every prophetic promise you have declared in the ministry through your servant Dr. Paul, మీ యొక్క సేవకుడు డాక్టర్ పాల్ దినకరన్ ద్వారా సేవలో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని మీరు you have నెరవేరుస్తున్నారు. given it to us, the partners of the ministry. సేవలో భాగస్థులుగా ఉన్న మాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చారు. Fulfill it for your children, Lord.
దేవా పిల్లలకు నెరవేర్చండి. Let their life be built up this year. ఈ సంవత్సరం వారి జీవితాలు నిర్మాణం చేయబడును. Let every obstruction fall. ప్రతి ఆటంకములన్నీ కూడా పడిపోవును గాక. Let their life shine once again. మరోసారి వారి జీవితములు ప్రకాశించును గాక. Let every detail of their life be built up, Lord, according to your will. మీ యొక్క చిత్తానుసారంగా వారి యొక్క జీవితములో ప్రతి విషయంలో నిర్మాణం చేయండి. Thank you for doing it right now. తండ్రి ఇప్పుడు అలాగున చేస్తున్నారు, మీకు వందనములు. Building up their home, building up their marriage. వారి యొక్క వివాహాన్ని, కుటుంబాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. Building up their career. వారి యొక్క వృత్తిని నిర్మిస్తూ ఉన్నారు. Thank you for building up every detail. ప్రతి వివరములను వారికి వివరిస్తున్నారు. వందనాలు. Every promise you've spoken to your children, fulfill it right now. దేవా మీ పిల్లలతో మాట్లాడిన వాగ్దానం ఇప్పుడే నెరవేర్చండి. Let it come to pass in their life. వారి జీవితములు ఇప్పుడే నెరవేర్చబడును గాక. Help us to rejoice receiving these blessings. ఈ ఆశీర్వాదాలు వారి జీవితంలో పొందుకొని సంతోషించుదురు గాక. Thank you, Lord. దేవా వందనములు. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. God bless you, friends. స్నేహితులారా, దేవుడు దీవించును గాక. Like the video and stay with us in this channel by subscribing. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఈ యొక్క ఛానల్తో మాతో కూడా సహకరించండి. We have got a new mobile Jesus Calls app యేసు పిలుచుచున్నాడు నూతనమైన మొబైల్ యాప్ ఉన్నది. with the daily promise message coming in 6 languages. ప్రతిరోజు వాగ్దాన వచన సందేశం 6 భాషలలో ఆ రీతిగా అందించబడుతోంది. And we have a testimony section అలాగే సాక్ష్యాల విభాగం ఉంటుంది. and also live broadcasting అలాగే ప్రత్యక్షమైన ప్రసారాలుంటాయి. of the prayers that we have in the prayer tower and our meetings. ప్రార్థనా గోపురములో సభలలో జరిగించబడే ప్రార్థనలు అక్కడ ప్రసారం చేయబడుతూ ఉన్నాయి. And you can also donate through the Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్ ద్వారా మీ యొక్క విరాళములను కూడా మీరు సమర్పించవచ్చును. That will be the easiest way for you to support the ministry. మీరు పరిచర్యకి సహకారం అందించడానికి ఇది అత్యంత సులువైన విధానంగా ఉంటుంది. And you can also pray with us for the needs of the ministry in one of the sections of Jesus Calls app. అలాగే యేసు పిలుచున్నాడు యాప్లో ఉన్న ఒక సెక్షన్ ద్వారా మాతో కలిసి పరిచర్య అక్కర కోసమై మీరు ప్రార్థన చేయవచ్చును. And you can download the Jesus Calls app onto your phone, అలాగే మీ యొక్క ఫోన్లో జీసస్ కాల్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చును. Android or iOS. ఆండ్రాయిడ్లోనైనా సరే, iOS-లోనైనా సరే. Scan the QR code క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. which you are seeing on the screen తెర now. మీద ఇప్పుడు మీకు కనబడుతూ ఉన్నది కదా. Or you can go to the App Store and download the app. లేక యాప్ స్టోర్కి వెళ్ళి అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొనవచ్చును. Or you can search in Google Play Store for Jesus Calls. జీసస్ కాల్స్ అనే పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో మీరు సెర్చ్ చేయవచ్చును. Or Apple Store. లేక యాపిల్ స్టోర్లో కూడాను. And you can download it on your phone. మీరు అక్కడి నుంచి మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. Precious Yam Srinu, thank you for your thank offering, which is a blessing to millions of people. అమూల్యమైన ఎం శ్రీను లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండి నిమిత్తమై మీరు సమర్పించిన కృతజ్ఞత కానుకను బట్టి మీకు ధన్యవాదములు తెలియచేయుచున్నాను. According to Psalm 34:10, those who seek the Lord lack no good thing. 34వ కీర్తన 10వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు వానికి ఏ మేలును కొదువయ్యి ఉండదు. Father, bless Srinu with blessing in the ministry. Give him grace to buy the land and have spiritual blessings. Have good health and sell the land for a good price. తండ్రి, శ్రీనును ఆశీర్వదించి సేవా పరిచర్యలో ఆశీర్వాదమును అనుగ్రహించండి. భూమిని కొనుగోలు చేయుటకు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును, వారి యొక్క స్థలమును మంచి ధరకు అమ్మకము చేయులాగున మీరు కృపను అనుగ్రహించండి. Lily Pushpa, have a child in the name of Jesus. Let her conceive by the power of God. Today do this miracle and put a child in her womb, Lord. Have good health and blessing in the family. లిల్లీ పుష్పకు యేసు నామములో బిడ్డను అనుగ్రహించండి. దైవ శక్తి ద్వారా వీరి గర్భము ధరించుదురుగాక. ఈ రోజునే అద్భుత కార్యమును జరిగించండి ప్రభువా. వారి గర్భములో మీరు బిడ్డను ఉంచండి. మంచి ఆరోగ్యమును, కుటుంబములో మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. Mr. Parao and Mrs. Ratnam, have divine blessings in the family and good health. In Jesus' name. అప్పారావు, శ్రీమతి రత్నం వీరికి కుటుంబములో దైవికమైన ఆశీర్వాదములను, ఆరోగ్యమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు నాము తండ్రి. ఆమెన్. God bless you.